నమస్కారం కంచెల టీవీ స్పీ న్యూస్ కి స్వాగతం. నేను రియా. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రమాదం పట్ల విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ కార్మికులకు వారి కుటుంబాలకు అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఎక్స్గ్రేషియా అందవలసిన సౌకర్యాలు, కార్మికుల పిల్లల భవిష్యత్తుకు ప్రభుత్వం సహకరిస్తుందన్నారు. ప్రమాద స్థలాన్ని పరిశీలించిన, చికిత్స పొందుతున్న క్షతగాతులను పరామర్శించిన అనంతరం ఆయన మీడియాతో ఏం మాట్లాడారో ఇప్పుడు విందాం. అల్లూరు జిల్లా కొయ్యూరు మండలం బూదరాళ్ల పంచాయతీలోని గొర్రెలమెట్ట గ్రామంలో ఉన్న ఎంపీపీ పాఠశాల భవనం పైకప్పు రేకులు గత ఏడాది కురిసిన భారీ వర్షాలకు పూర్తిగా పగిలిపోయి భవనం శిథిలావస్థకు చేరుకుంది. వేరే మార్గం లేక తప్పని పరిస్థితుల్లో గ్రామస్తుల సహకారంతో ఒక చర్చి వద్ద పిల్లలకు విద్యాబోధన జరుగుతుంది. ఈ మేరకు గ్రామస్తులు మాట్లాడుతూ అనేక సార్లు అధికారులకు పాఠశాల భవనం మరమ్మతులు చేయాలని విన్నవించుకున్నా అధికారులు మాత్రం స్పందించలేదని వాపోయారు. జిల్లా కలెక్టర్ వెంటనే పాఠశాల భవనం మరమ్మతులు చేయించాలని కోరుతున్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో వాటర్ ట్యాంక్ ఎక్కి మున్సిపల్ అవుట్సోర్సింగ్ ఉద్యోగి నిరసన తెలిపాడు. సుమారు 8 నెలలుగా జీతాలు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తూ ట్యాంక్ పై నుండి దూకేస్తానన్న ఉద్యోగి మల్లవరపు మీరా సాహెబ్ అతనిని కిందకి దించేందుకు ప్రయత్నం చేసిన మున్సిపల్ సిబ్బంది. ఎట్టకేలకు మున్సిపల్ సిబ్బంది, యూనియన్ సంఘాల నాయకులు చర్చలతో కిందకు దిగిన ఉద్యోగి మీరా సాహెబ్ కిందకు దిగాడు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో క్రైస్తవుల శాంతి ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో మత స్వేచ్ఛను హరిస్తున్న 1950 రాష్ట్రపతి ఉత్తర్వులను రద్దు చేయాలని క్రైస్తవ సంఘాలు డిమాండ్ చేశాయి. మెయిన్ రోడ్లో మోకాలపై నిలబడి మత స్వేచ్ఛను కాపాడాలంటూ పాస్టర్లు ప్రార్థనలు చేశారు. రామచంద్రపురం నియోజకవర్గ క్రైస్తవులు జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన శాంతి ర్యాలీ ఆర్డీఓ కార్యాలయం వరకు సాగింది. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం డివిజన్లో ఆశా వర్కర్ల నియామకాల ప్రక్రియపై తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నోటిఫికేషన్లో పేర్కొన్న నిబంధనలను విస్మరించిన, రాజకీయ ప్రలోభాలు, అవకతవకలతో ఉద్యోగాలు కేటాయించారని పలువురు అభ్యర్థులు ఆరోపిస్తున్నారు. ఆశా వర్కర్ల నియామకాల్లో అర్హతలను పక్కన పెట్టి గతంలో వాలంటీర్లుగా పనిచేసిన కొందరు వైసీపీ అనుచరులకే ప్రాధాన్యమిచ్చారని వారు పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి నిజాలు వెలుగులోకి తీసుకురావాలని బాధితులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ప్రత్యేక అవసరాలు గల విద్యార్థులను అత్యంత శ్రద్ధతో చూసుకోవాల్సిన బాధ్యత సమాజం మొత్తానిదని జిల్లా కలెక్టర్ ఎం రామసుందర్ రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో పాఠశాల విద్యా సమగ్ర శిక్షణ ఆధ్వర్యంలో జరిగిన ప్రత్యేక అవసరాలు గల విద్యార్థులకు ఉచిత సహాయక పరికరాలు పంపిణీ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ ఎం రామసుందర్ రెడ్డి, స్థానిక శాసనసభ్యురాలు పూసపాటి అదితి, గజపతిరాజు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. జిల్లా టీడీపీ పార్టీ కార్యాలయంలో అధ్యక్షులు పిల్లి మాణిక్యారావు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. పిల్లి మాణిక్యారావు 54వ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు మాజీ మేయర్ కోవిలమూడి రవీంద్ర, కనపర్తి శ్రీనివాసరావు, మాజీ ఎమ్మెల్సీ ఏఎస్ రామకృష్ణ, వేముల కొండ శ్రీనివాస్, ఇతర ముఖ్య నాయకులు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. జగన్ అవినీతి, అరాచకాలపై గొంతెత్తి మాట్లాడిన నాయకులు పిల్లి మాణిక్యారావు అన్నారు. ఈ సందర్భంగా పిల్లి మాణిక్యారావు మాట్లాడుతూ కూటమి పాలన ప్రగతి పదంలో సాగుతుందన్నారు. వైసీపీ అభివృద్ధి చేయకపోగా చేస్తున్న ప్రభుత్వం మీద బురద జల్లేందుకు చూస్తుందన్నారు. బాపట్ల జిల్లా చీరాల ఎంపీడీఓ కార్యాలయంలో అర్హత లేని లేఅవుట్లు, పట్టా లేని దొంగ స్థలాల మీద పంచాయతీ కార్యదర్శులతో ఒంగోలు అర్బన్ డెవలప్మెంట్ చైర్మన్ రియాజ్, చీరాల శాసనసభ్యులు మాల కొండయ్య అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పట్టణాల్లో, గ్రామాల్లో కొంతమంది డెవలపర్స్ అసైన్ భూములను లేఅవుట్లుగా మార్చి అధిక రేట్లకు అమ్ముతున్నారని, ఇలాంటి స్థలాలు పేద ప్రజలు కొని మోసపోతున్నారని అన్నారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ విశాఖ వాతనం స్టీల్ ప్లాంట్ ప్రమాద సంఘటన స్థలాన్ని సందర్శించారు. ప్రమాదంపై ఆరా తీశారు. ప్రమాద బాధితుల్ని పరామర్శించారు. స్టీల్ ప్లాంట్ కార్మికులతో సమస్యలపై సమావేశం అవుదామన్నారు. మరిన్ని విషయాలు ఆయన మీడియాతో ఏమన్నారో విందాం. యోగా జీవితంలో భాగం కావాలని జిల్లా కలెక్టర్ సీఎం సాయికాంత్ వర్మ పిలుపునిచ్చారు. అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలలో భాగంగా మంగళవారం ప్రఖ్యాత పర్యాటక కేంద్రమైన ఉండవల్లి గుహల వద్ద యోగా కార్యక్రమాన్ని నిర్వహించారు. యోగాలో జిల్లా కలెక్టర్ సీఎం సాయికాంత్ వర్మతో పాటు జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ్,
ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు. యోగా శిక్షకులు వివిధ యోగా ఆసనాలు వేయించారు. జిల్లా కలెక్టర్ సిఎం సాయికాంత్ వర్మ మాట్లాడుతూ అంతర్జాతీయ యోగా దినోత్సవం జిల్లాల్లో ఆదర్శవంతంగా నిర్వహించాలని పిలుపునిచ్చారు. అచ్చ దినాలు అంటూనే కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ప్రజలకు చచ్చే దినాలను తెచ్చిందని వామపక్ష పార్టీల నేతలు సిపిఎం జిల్లా కార్యదర్శి తమ్మినేని సూర్యనారాయణ, సిపిఐ జిల్లా కార్యదర్శి వమ్మి రమణ, సిపిఐ ఎంఎల్ లిబరేషన్ కార్యదర్శి బెహరా శంకర్రావు, సిపిఐ ఎంఎల్ జిల్లా కార్యదర్శి రెడ్డి నారాయణరావు వ్యాఖ్యానించారు. మంగళవారం స్థానిక విజయనగరం ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద వామపక్ష పార్టీలు ఆధ్వర్యంలో రాస్తా రోకో నిర్వహించారు. ఇప్పటికైనా పెంచిన పెట్రోల్, డీజిల్, గ్యాస్, నిత్యావసర సరుకులు ధరలు తగ్గించాలని, లేని ఎడల ప్రజలందరినీ కలుపుకొని ఉద్యమిస్తానని హెచ్చరించారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు పట్టణంలోని వివిధ శాఖల పనితీరుపై జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు సమీక్ష నిర్వహించారు. అనంతరం మున్సిపల్ కార్యాలయంలో విలేకరుల సమావేశం ఆయన మాట్లాడుతూ 2014లో పాలకొల్లు పట్టణానికి మే నెలలో ఒక పూట నీరు ఇవ్వటంపై ప్రజలు ఇబ్బందులు తెలుసుకుని విజేశ్వరం నుండి డైరెక్ట్గా పైప్ లైన్ వేసుకుంటే స్వచ్ఛమైన మంచినీరు వస్తుందనే ఉద్దేశంతో 2018లో మంత్రి నారాయణని సీఎం చంద్రబాబుని అడిగి 253 కోట్ల నిధులు మంజూరు చేయించడమే కాక జీవో కూడా విడుదల చేయించామన్నారు. పనులు మొదట పెట్టేసరికి ప్రభుత్వం మారిందని, ఇప్పుడు పరిష్కారం అవుతుందని అన్నారు. ఇవి ఈరోజు అప్డేట్స్. మళ్ళీ వచ్చే అప్డేట్స్తో కలుసుకుందాం. అంతవరకు స్టే ట్యూన్ టు కంచర్ల టీవీ.